शांति ब्रह्म बाबा जीवित चरित्र మనం कंटिन्यू చేస్తున్నాం। कानून के बंधे हुए जज साहब ने ड्यूटी की निभाई, अतः उसका महत्व ओम राधे जी को उत्तर जगज्योन सुई मालूम होते थे। तो कमजोर की आवाज में बोला, कुछ भी हो कोर्ट में कायदों को पालना करना ही है। సో ఈ విధంగా ఓం రాధే భగవద్గీత మీద ప్రామిస్ చేయడానికి, మీ కళ్ళ ముందు భగవంతుడున్నారు, వారి మీద ప్రత్యక్షం చేసి ప్రామిస్ చేయండి, ఈ విధంగా తను ఎంత ఎంత చెప్పినా కూడా చేయలేదు. మళ్ళీ జడ్జ్ మిగతా జడ్జెస్ అందరి ముందు మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు నియమానికి విరుద్ధంగా వెళ్తున్నారని చెప్పడం జరిగింది. तब शक्ति रूप ओम राधे जी बोले, जज साहब मैं कैसे भी हालत में झूठी कसम नहीं उठ सकता हूँ। శక్తి రూపంలో ఉన్న ఓం రాధే వెంటనే చెప్పారు, జడ్ సాబ్ ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను మాత్రం అసత్యమైన ప్రామిస్ అయ్యనే వేయను అని చెప్పారు. జడ్ సాబ్ ఏక్ బార్ ఫిర్ కహా, అభి भी अवसर देता हूं, सोच लीजिए, अभी कसम उठा लीजिए, तभी तो गवाही के लिए प्रश्न पूछेंगे। ओम राधे जी ने फिर कहा, जज साहब मैंने अच्छी तरह सोच लिया है। మళ్ళీ జడ్జ్ సాబ్ అన్నారు, నేను మళ్ళీ మీకు టైం ఇస్తున్నాను, మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నాను, మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని చెప్పారు. జడ్జ్ ఓం రాధే అన్నారు, నేను ఆలోచించాను, నేనైతే అసత్యం చెప్పనన్నారు. जज साहब हम सोच में पड़ गए थे, अब क्या किया जाए। ओम राधे जी ने डराने की विचार उन्होंने उपस्थित पुलिस अफसर को आज्ञा दी कि उसके हाथों में हथकड़ी डाल दे। पुलिस कर्मचार हथकड़ी लेकर आगे बढ़ने लगे। ओम राजेती मुस्कुराते हुए सी निर्भय अवस्था में खड़ी रही। సో వెంటనే జడ్జ్ కి కోపం వచ్చింది, వారి చేతికి సంకెళ్ళు వేయండి అని చెప్పారు. పోలీస్ వేయడానికి వచ్చారు, అయినా కూడా ఓం రాధే చాలా చిరునవ్వుతో నిర్భయంగా అలాగే ఉన్నారు. సభీ లోగ్ బహుత్ हस्तकत के देखते हैं, अब क्या होगा, अब शायद हथकड़ी लग जाएगा। इतने ने जब चाप पुलिस कार्यचारियों को आज्ञा दी, ठहरो ठहरो। पुलिस कार्यचारी जंजीरे लोग पीछे हट गए। उपस्थित जनता में ही कोई लोगों ने फिर ताली बजाई। సో ఈ విధంగా అక్కడున్న ఆడియన్స్ అంతా నెక్స్ట్ ఏం జరుగుతుందని చాలా విచారంతో అలా ఆలోచిస్తూ ఉండిపోయారు. సో జడ్జ్ వెంటనే ఏ పోలీసెస్ అయితే వాళ్ళకి సంకెళ్ళు వేయడానికి ముందుకెళ్తున్నారు ఓం రాధేకి, వెంటనే ఆగండి ఆగండి అని చెప్పారు. జడ్జ్ ఆగండి ఆగండి అనగానే ఆడియన్స్ లో కొంతమంది చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. ఆఖిర్ జడ్జ్ సాబ్ నే ఇస్ तरह कसम उठाने की अग्रह छोड़ दिया। परमपिता परमात्मा ने कौरवों की सभा में द्रौपदी की लाज बजी ली। ఆఖరికి జడ్జ్ ఈ విధంగా ప్రామిస్ వేయడం నుంచి ఓం రాధేకి ఓకే అనే ఎక్స్క్యూజ్ ఇచ్చేశారు. పరంపిత పరమాత్మ ఏ విధంగా కౌరవుల సభలో ద్రౌపది యొక్క రెస్పెక్ట్ ని కాపాడారు కదా. अब जज साहब ने दूसरे प्रश्न पूछना शुरू कर दिया। जज आप यह बताएंगे, आप सभी इतने रोकने पर भी घर बार छोड़कर दादा के पास क्यों चली गई। సో జడ్జ్ తన సెకండ్ క్వశ్చన్ అడిగారు, ఇంతమంది ఎంత ఆపుతున్నా మీరు దాదా లేఖరాజ్ దగ్గరే మీ ఇల్లు వాకిళ్ళు వదిలేసి ఎందుకు ఉండిపోయారు అన్నారు. ఓం రాధే చెప్పారు, జడ్జ్ సాబ్ క్యా అప్నే కభీ श्रीमद भगवान पढ़ा है, जब भगवान मुरली बजाते तब गोपिया इस मुरली के पीछे क्यों भाग देती है। ఓం రాధే చెప్పారు, మీరు ఎప్పుడన్నా శ్రీమద్ భగవద్గీత చదివారా, ఏ విధంగా భగవంతుడు మురళి వినిపించగానే గోపికలు వెంటనే వారి వెనకాల పరిగెడుతూ ఉండేవారు కదా. तब उन पर मुग्ध्यम क्यों नहीं चला, वह यही ज्ञान मुरली ही तो थी। మరి ఆ గోపికలు ఆ మురళి వెనకాల పరిగెట్టినప్పుడు వాళ్ళది మిస్టేక్ అని మీరు ఎందుకు అనలేదు. ఇక్కడ మేము అలాగే జ్ఞాన మురళి వెనకాల పరిగెడుతున్నాం కదా. ఈ జ్ఞాన మురళి ఎంతో రమణీకమైనది. जब जब कोई पुरुष लोग संन्यास ले लेता है तो घर बार छोड़कर उन पर मुग्धम क्यों नहीं बनते। ఎవరన్నా మెన్ పురుషులు ఇల్లు వాకిళ్ళు వదిలేసి సన్యసిస్తే వారిపైన ఏమైనా ఒక పనిష్మెంట్ అనేది వేస్తారా, వారిని ఏమైనా ఇలాంటి ప్రశ్న అడుగుతారా, నువ్వెందుకు ఇల్లు వాకిళ్ళు వదిలేసి వెళ్ళావు అని. భగవంతుడు నర నారీలను ఒకేలాగా చూశారు.
ఇక్కడ ప్రతి ఒక్కరికి మాతలకి స్పెషల్ గా జ్ఞాన కలశాన్ని ఇచ్చారు. ఈ మాతలు పవిత్రత, ఈశ్వరీయ జ్ఞానం యొక్క ఛాన్స్ వీళ్ళకి లభించింది. పవిత్రత జీవితాన్ని వీరు ప్రాప్తించుకున్నారు. ఈ ఈశ్వరీయ సత్సంగం అనేది జరుగుతుంది. మరి ఇంకేమైనా ఇక్కడ ప్రశ్న అనేది అసలు వస్తుందా? जज साहब ज्ञानामृत पीने का कार्य में संबंधियों को और ही हमारे मार्ग पे रुकावट पड़ती है तो माताओं पर अत्याचार करती उसी की परिणाम पूर्वक ऐसा हुआ है. సో వెంటనే జడ్జ్ కి చెప్పారు, మేమేమీ చేయలేదు, కేవలం జ్ఞాన అమృతాన్ని తాగడానికి వెళ్ళాము. ఈ ప్రపంచాన్ని ఒక అద్భుతమైన ప్రపంచంగా తయారు చేయడానికి వెళ్ళాము. కానీ మా మార్గంలో ఆపడానికి ఎంతో మంది మాతల పైన అత్యాచారాలు చేశారు. దానికి రిజల్ట్ ఈరోజు ఈ విధంగా అయింది. నెక్స్ట్ జడ్జ్ ఇంకొక ప్రశ్న అడగడం మొదలు పెట్టారు. उदाहरण के तौर पर एक प्रश्न कहा था, पर दादा आप सबकी आंखों में डालने के लिए कौन सा रुस्मा का अंजन देते हैं? जज साहब क्या अपने शास्त्र पढ़ा है? हाँ जी, कुछ पढ़े थे. तो अपने पढ़े होंगे ईश्वरीय ज्ञान के अंजन भी कहा गया. पद एक पद भी है, ज्ञान अंजन सद्गुरु दिया अज्ञान अंधकारे विनाश. నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, దాదా మీ అందరి కళ్ళల్లో అసలు ఏం వేసేశారు? మీ కళ్ళల్లో ఆ షుర్మా అనేది ఒక మెడిసిన్ లాగా పనిచేసింది అని జడ్జిని అడిగారు. ఓం రాధా మీరేమన్నా శాస్త్రాలు చదివారా అని. దానికి జడ్జి చెప్పారు, కొన్ని శాస్త్రాలు చదివామని. ఓం రాధా అన్నారు, మీరు చదివే ఉంటారు, ఈశ్వరుడు జ్ఞాన అంజనాన్ని ఇచ్చారని. ఒక స్టేట్మెంట్ కూడా ఉంది కదా, జ్ఞాన అంజనం సద్గురు ఇచ్చారు, అంధకారం వినాశనం అని. మరి సద్గురు పరంపిత పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చారు. ఆత్మల అజ్ఞాన అంధకారాన్ని తొలగించడానికి జ్ఞాన అంజనం పరంపిత పరమాత్మ మనకి తప్ప ఇంకెవ్వరికి ఇవ్వలేదు. జడ్జ్ దాదీజీ కో కితనే బచ్చే హై? ओम राधे. जज साहब हम दादा के शरीर को नहीं देखते हैं. జడ్జ్ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, మరి మీ దాదాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు చెప్పండి. దానికి ఓం రాధే చెప్పారు, మేం వారి శరీరాన్ని ఎప్పుడు చూడలేదు. దివ్య చక్షువులతో వారి తనువును మేము పరంపిత పరమాత్మతో అనుభవం చేసుకున్నాం, సాక్షాత్కారం చేసుకున్నాం వారి తనువు ద్వారా. భగవంతుడికి ఎంతమంది పిల్లలో చెప్పండి. అసలు మనుషులు ఎవరైనా భగవంతుడి పిల్లలను లెక్కన్నా పెట్టగలరా? భగవంతుడు త్రిలోకి నాథుడు కదా, అందరూ వారి పిల్లలే, కేవలం మనం వారి పిల్లలం. సో ఈ విధంగా ఓం రాధే ఎంతో నిర్భయంతో శాంతపూర్వకంగా జడ్జ్ కి ఆన్సర్ ఇవ్వడం చెప్పింది. జడ్జ్ వారిని ఎంత కిందకి తోసేయాలనుకున్నా కూడా వారు ఏ భయం లేకుండా ఆన్సర్ చెప్పారు. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. విభిన్న సమాచారాలు, పత్రాలు, రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. ప్రతి దానికి ఓం రాధా ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ డే తను కరాచీ వెళ్ళిపోయారు. బాబాకి మొత్తం సమాచారం అంతా వినిపించారు. బాబా సమాచార పత్రాలకి ముందే వారికి తెలిసిపోయింది. ఆ లెటర్ రాకముందే బాబాకి తెలిసిపోయింది ఏమైందని. వారు శాంతిగా, సాక్షి స్థితితో, నిశ్చింత అవస్థతో ఉన్నారు. ఇప్పుడు కరాచీలో కన్యలు, మాతలు, పరివారం అంతా జ్ఞాన అమృత జీవితాన్ని ఎంతో ఆనందంగా అనుభవం చేసుకుంటున్నారు. అయినా కూడా చాలా మంది వారికి విరోధులుగా ఉన్నారు. ఆ విరోధులు ఫైనల్లీ వారిని వదిలేయడం మొదలు పెట్టారు. కంప్లీట్ సైలెన్స్ అనేది వచ్చేసింది. కరాచీ ఈ విధంగా కొంచెం మారడం అనేది జరిగింది. నెక్స్ట్ బ్రహ్మబాబా జీవిత చరిత్ర రేపు మనం కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి.